డయాబెటిక్ రెటినోపతి ట్రీట్మెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎప్పుడైతే మనం డయాబెటిక్ రెటినోపతి అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో పేషెంట్స్ ఎలా అనుకుంటారంటే నాకు ప్రాబ్లం వచ్చింది, సార్ ట్రీట్మెంట్ చేశారు, ఇంకా అక్కడికదే అయిపోయింది అనుకుంటారు. కానీ ఇది అలా కాదండి. ఎప్పుడైతే రెటినా డ్యామేజ్ అయిందో అది 100% మళ్ళీ ఎప్పుడూ రివర్సిబుల్ కాదు. అయితే మరి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నామండి అని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే ఉన్న డ్యామేజ్ ఇంకా పెరగకుండా అట్లీస్ట్ కొంతవరకన్నా మనం విజన్ ఇంప్రూవ్ చేయడానికి, ఆ రెటినాని స్టెబిలైజ్ చేయడానికి ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేయకపోతే గనక ఆ కన్ను అన్నది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ కంటి లోపల ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఎలా అంటే ఒక ఇంజెక్షన్ ఏం సరిపోదు. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్ యూజువల్ గా ఒక 4 to 5 వీక్స్ మాత్రమే పనిచేస్తుంది. దాని తర్వాత పరిస్థితి ఏంటి అంటే కంటి లోపల వాపు వస్తుంది అంటే మళ్ళీ రిపీటెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ వాపు మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ థింగ్స్ వచ్చేసి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఈ 3 కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు మళ్ళీ వాపు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలా కాకుండా మనం షుగర్ కంట్రోల్ లేకుండా ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ రిపీటెడ్ గా ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంజెక్షన్సే కాదు, లేజర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడ్ కావచ్చు. ఒకసారి సర్జరీ అయిన వాళ్ళకు కూడా రెటినా మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రెటినోపతి అన్నది ఏంటంటే ఒక డిసీజ్ కాదు, అది ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని మనం అన్ని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది.